హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో కూడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అందరూ బాగున్నారా? దేవుని యొక్క అత్యున్నతమైన కృపను బట్టి మరి ఈ యొక్క బైబిల్ స్టడీ సమయాన్ని మనకు దయచేసిన దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ స్తుతింపబడును గాక. ఆమేన్. హల్లెలూయా. రండి, ఈ రాత్రికాల సమయంలో ఒక అంశాన్ని మనం ధ్యానించుకోబోతుంటున్నాం. దానికంటే ముందు మనమందరం కూడా తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణ గొప్ప దేవ, మీ యొక్క నామమునకు వందనములు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, నీకే స్తోత్రములు. ఆది అంతము లేనివాడ, అల్ఫా ఒమేగా, నీకు స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మేము ఈ విధంగా కూడి నీ సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించుకునే దానికి నా ప్రభా, మీరు ఇచ్చిన ఈ యొక్క మాధ్యాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకొనుచున్నాం. ఈ యొక్క యూట్యూబ్ లింక్ ద్వారా ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, దీవించండి, మీరు ఆశీర్వదించండి అయ్యా. నీ వాక్యములో విశ్వాసములో బలపడే కృపను మాకు దయచేయమని కోరుతూ ఉంటున్నాం. వాక్యములో ఈ విధంగా కట్టబడుతూ ఎదుగుతూ నా తండ్రి నీ స్వరూపంలోకి మార్చబడే కృపను మీరు దాయిచ్చమని కోరుతుంటున్నాం. నీ దాసుని మీ సిలువ చట్టం మరుగుపరుచుకొని మీ వాక్యంలోని సత్యాలు మాతో పంచుకోండి. ఆత్మతో అభిషేకించండి నాయనా. నీ నడిపింపును మీరు అనుగ్రహించండి. మాట్లాడు ప్రతి మాట కూడా అధికారంతోనూ అభిషేకంతోనూ బయలుపడే కృపను మీరు అనుగ్రహించి నన్ను నీ సిలువ చట్టం మరుగుపరుచుకొని నా వలన మీరు మై పొందరని వీక్షించిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించని, మీరు ఆశీర్వదించి సహాయం చేయండి మా తండ్రి. అదేవిధంగా ఈ స్ట్రీమింగ్కు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి అంధకార శక్తులు, సైతాన శక్తులు, పొలమెర శక్తులు, మంత్రి శక్తులను యేసు నామములో లయం చేస్తున్నాను. యేసు నామములో లయం చేస్తున్నాను. హల్లెలూయా. లార్డ్, దర్శించండి, దీవించి, మీరు ఆస్వాదించి, మీరు మహిమ పొంది సహాయం చేస్తారని, ప్రతి విషయంలో నీ మహిమ పొందుదరని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడిచిన మీ అందరికీ మరి ఒకసారి నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అందరూ బాగున్నారా? రండి, ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం ధ్యానించుకోబోతూ ఉంటున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియదేవులారా, ఈరోజు దావీదు యొక్క హృదయాన్ని గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. దావీదు యొక్క హృదయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దావీదు దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. అందుకనే దావీదు గొప్ప రాజుగాను, గొప్ప ప్రవక్తగాను, గొప్ప యాజకుడిగాను ఆయన ఆశీర్వదించబడి ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ తను ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, తన యొక్క వంశం వారందరూ కూడా 1000 తరముల వరకు తన కుటుంబము ఆశీర్వదించబడినట్లుగా వాక్యంలో మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. అట్లాగే ఈరోజు మనము గిన దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నట్లయితే గిన మన హృదయం కూడా దావీదు హృదయంలాగా మారిపోయినట్లయితే గిన, దావీదు ఏ విధంగానైతే దేవుని అర్థం చేసుకున్నాడో అట్లాగే దావీదు వల్లే మనము కూడా దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నట్లయితే గిన ఎంతో ఆశీర్వాదమై ఉంటున్నది. దావీదు మనకు కొన్ని జాడలు విడిచి వెళ్తూ ఉంటున్నాడు, కొన్ని మాదిరి విడిచిపెట్టి ఉంటున్నాడు. ఆ మాదిరి ఈరోజు మనం గిన పాటించినట్లయితే మన జీవితంలో కూడా ఎంతో దీవెనలు మనము పొందుకోగలుగుతూ ఉంటున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక రండి, 1-2 వచనాలు నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతుంటున్నాను. మొట్టమొదటిగా అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం కింద మనం చదువుకున్నట్లయితే, ఆమేన్. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యేషీయ కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యమిచ్చెను. హల్లెలూయా. ఇది తండ్రి అయినటువంటి దేవుడు దావీదుని గురించినటువంటి ఇచ్చినటువంటి సాక్ష్యమై ఉంటున్నది. అతడు నా హృదయానుసారుడైనటువంటి మనుషుడై ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, నా ఆలోచనలన్నిటినీ కూడా ఆయన నెరవేర్చే వాడై ఉంటున్నాడు. నా ఇష్టానుసారుడు, నా ఇష్టానుసారంగా ఉన్నటువంటి నా ఆలోచనలు, నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చేవాడు అని చెప్పేసి మనం చూస్తున్నాము. దేవుని ఉద్దేశాలు ఎవరికి బయలుపడుతుంటున్నాయి? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క ఆలోచనలు ఎవరికి బయలుపడుతూ ఉంటున్నాయి? ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ రాత్రి దావీదును దేవుడు ఎందుకు అంతగా దీవించాలి? కారణం ఏంటి అని అంటే గిన, ఆమేన్, ఆయన దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. దేవుని యొక్క
ఉద్దేశాలు ఆయన తెలుసుకొని ఉంటున్నాడు. దాని ప్రకారంగా తన జీవితాన్ని మలుచుకొని ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. అదే అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 36వ వచనం కింద చదువుకున్నట్లయితే, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడెను. హల్లెలూయా. అంతవరకు మనకు సరిపోతుంది ఈ యొక్క వాక్య ధ్యానము నిమిత్తమై. అద్భుతమైనటువంటి విషయము ఏంటి అని అంటే, దావీదు తన తరము వారికి సేవ చేసి, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, నిద్రించాడు, తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. సేవ ఎలా చేశాడు? దేవుని యొక్క సంకల్పము ప్రకారముగా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నీవు ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే దేవుని యొక్క హృదయాన్ని నువ్వు అర్థం చేసుకుంటున్నావో, అట్లాగే నీ జీవితంలో దేవుని యొక్క సంకల్పము నెరవేర్చాలని, దాని ప్రకారంగా జరిగించాలని నువ్వు ప్రయాసపడుతూ ఉంటున్నావు, ప్రయత్నం చేస్తూ ఉంటున్నావు. ఎప్పటి వరకు? నీ జీవిత కాలం అంతా కూడా, నీ చివరి శ్వాస వరకు కూడా అదే దావీదు చేసి ఉంటున్నాడు. దావీదు నుంచి ఒక గొప్ప పాఠం నేర్చుకునేది ఏంటంటే, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేశాడు అని వాక్యం సెలవిస్తుంటుంది. అట్లాగే నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనం చేయవలసిన కార్యం ఏంటి అని అంటే, మన తరములో మన ప్రజలకు మనము సేవ చేసే బాధ్యత మన మీద ఉంది. హల్లెలూయా. నువ్వు నిద్రించక ముందు, నువ్వు కన్ను మూయక ముందు ప్రియ దేవుని బిడ్డ, కొన్ని బాధ్యతలు, కొన్ని భారాలను మోయవలసిన వారమై ఉంటున్నావు. అవి ఈ జీవిత కాలంలోనే నీ యొక్క జాతి వారికి, కులం వారికి, లేకపోతే నీ కుటుంబం వారికి నువ్వు చేయవలసిన వారమై ఉంటున్నావు. హల్లెలూయా. ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉంటున్నది. కనుక హృదయం అనేది, ఇవన్నీ జరగాలి అనుకున్నట్లయితే హృదయం అనేది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. దేవునికి స్తోత్రం. హృదయం అనేది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు ఏమి రాస్తున్నాడు అని అంటే, మనకి చూస్తే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనంలో, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాచుకొనుము, కాపాడుకొనుము. హల్లెలూయా. హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ కార్యాలను ఎందుకు చేస్తున్నావు అని అంటే, ఎందుకు నువ్వు చేసే కార్యాలు ఎందుకు చేస్తున్నావు? కారణం అంటే, నీ హృదయం యొక్క పరిస్థితిని బట్టి జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎలాంటివో అలాగే నీ క్రియలు కూడా ఉండబోతూ ఉంటున్నాయి. నీ హృదయం యొక్క తలంపులు ఏ విధంగానైతే ఉంటున్నాయో, నీ గమ్యము కూడా, నీ యొక్క గురి కూడా అదే ఉంటుంది, నీ గమ్యం కూడా అదే విధంగా ఉండబోతూ ఉంటుంది. కనుక హృదయాన్ని కాపాడుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉంటున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయాన్ని గురించి విస్తారముగా బైబిల్లో వ్రాయబడి ఉంటుంది. కానీ ఈరోజు దావీదు యొక్క హృదయంలో ఏమున్నదో మనం తెలుసుకునే దానికే ప్రయత్నం చేద్దాము. హల్లెలూయా. దావీదు యొక్క ప్రవర్తన జీవితంలో ఎలా ఉంటుందో మనం ఒకసారి నాతో కూడా మీరు ఆలోచించేయమని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. హల్లెలూయా. దావీదు యొక్క హృదయం, హల్లెలూయా, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. పాపం విషయంలో అతని హృదయం ఎలా ఉంది? ఇది మొట్టమొదటి ప్రశ్న అయి ఉంటున్నది. పాపం విషయంలో దావీదు యొక్క హృదయం ఎలా ఉంటుంది? చూడండి, మనం అందరము పాపం చేస్తాము. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని వాక్యం సెలవిస్తుంటుంది. అయితే క్రీస్తు యొక్క కృపావరం వలన, క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన మనమందరం కూడా నీతిమంతులముగా తీర్చబడుతూ ఉంటున్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే పాపము విషయంలో నీ స్పందన ఎలా ఉంటుంది? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉంటున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరము పాపం చేస్తాము, కానీ అది తెలియబడ్డప్పుడు కొన్ని పాపాలు తెలిసి చేస్తాము, కొన్ని పాపాలు తెలియక మనం చేస్తాము. కనుక దావీదు ఒక ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, దురభిమాన పాపములో పడకుండా నన్ను కాపాడు.
హల్లెలూయా. రహస్య పాపములో నుండి నన్ను కాపాడు అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి మనందరి జీవితంలో కూడా ప్రైజ్ గాడ్, పాపం విషయము మనం ఎలా స్పందిస్తుంటున్నాము ఇది తెలుసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. దావీదు యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే మనలాగానే ఆయన కూడా ఎన్నో తప్పులు చేశాడు, ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు, ఎన్నో తప్పటడుగులు వేశాడు. కానీ అయినా కానీ దేవుడు ఏమంటున్నాడు తెలిసిన, ఇతడు నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడై ఉంటున్నాడు. ఈరోజు మన గురించి ఎందుకు ఆ మాట చెప్పలేడు? కొన్ని సందర్భాలలో మనం చూసుకున్నట్లయితే దావీదు కంటే మనమే ఎంతో మెరుగు అనిపిస్తుంది. అలాంటి ఘోరమైన కార్యములు దావీదు చేసినప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడు, ఇతడు నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడై ఉంటున్నాడు, నా సంకల్పాన్ని నెరవేర్చేవాడై ఉంటున్నాడు అని చెప్పేసి దేవుడు సెలవిస్తుంటున్నాడు. కారణం ఏంటంటే పాపమును గురించినటువంటి స్పందన ఎలా ఉంటుంది, ఇది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. చూడండి, ఒక వచనం మనం చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ప్రైజ్ ది లార్డ్. ఇది ఏ సందర్భంలో నాతాను వచ్చి దావీదును గద్దిస్తూ ఉంటున్నాడు? దావీదు రాజుగా ఉంటున్నాడు, ఐక్యరాజ్య ఇశ్రాయేలుకు రాజుగా ఉంటున్నాడు. ఆయన కాలంలోనే నాతాను ఆయన ప్రవక్తగా ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ప్రే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దావీదు పాపం చేశాడో, మనకందరికీ తెలుసు, దావీదు బెత్షెబతో పాపం చేస్తూ ఉంటున్నాడు. పాపం కప్పిపుచ్చుకునే దానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. హల్లెలూయా. కానీ మనము దేవుని దగ్గర నుంచి కప్పిపెట్టలేము కదా. దేవునికి సమస్తం కూడా బట్టబయలు. అందుకని మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు నాతాను ప్రవక్తతో మాట్లాడి దావీదును గద్దించడానికి పంపిస్తూ ఉంటున్నాడు. నాతాను వచ్చేసి ఆయనను పలు విధాల ప్రశ్నించి ఏదో ఒక విధంగా ఆయన నోటితో ఒప్పుకునేటట్లుగా చేస్తూ ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆ పాపం చేసిన వ్యక్తివి నువ్వే, ఆ దుర్మార్గుడవు నువ్వే, ఆ పాపివి నువ్వే అని చెప్పేసి ఎప్పుడైతే నాతాను ప్రవక్త ఏలిపెట్టి చూపించిన వెంటనే, హల్లెలూయా, దావీదు తప్పించుకునే దానికైనా ప్రయత్నం చేయొచ్చు. లేకపోతే ఆయన రాజు కాబట్టి తన అధికారాన్ని చలామణి చేసుకునే దానికి ప్రయత్నం చేయొచ్చు, లేకపోతే తన పాపాన్ని కప్పిపుచ్చుకునే దానికి ప్రయత్నం చేయొచ్చు కదండి. హల్లెలూయా. మనం గిన ఆ స్థలంలో ఉన్నట్లయితే గిన ఎన్నో సాకులు చెప్తాము తప్పించుకునే దానికి. నేను చేయలేదు, లేకపోతే అది నా ద్వారా జరగలేదు అని నిరూపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం మనము. లేకపోతే వ్యక్తి మీద తిరగబడతాము, లేకపోతే కప్పిపుచ్చుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇంకా ఎన్నెన్నో మార్గాలు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ దావీదు అయితే ఎప్పుడైతే ఆ వ్యక్తివి నువ్వే అని ఎప్పుడైతే ఏళ్ళు చూపించేసి ఆ ప్రవక్త దావీదును గద్దిస్తుంటున్నాడో, దావీదు అక్కడికక్కడికే మోకాళ్ళొంగేసి ఇదిగో నేను పాపం చేశాను అని చెప్పేసి ఒప్పుకుంటూ ఉంటున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. ప్రియ దేవుని సంగమా, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒకటి మనం గుర్తుంచుకోవాలి. మనం పాపం చేసినప్పుడు దేవుడు కోప్పడ్డు. కానీ నేను పాపం చేశాను అని తెలిసిన తర్వాత ఒప్పుకోకుండా కాలయాపన చేస్తూ మనకైనా అదే విధంగా దాన్ని కప్పిపుచ్చుకునే దానికైనా ప్రయత్నం చేసినట్లయితే అప్పుడు దేవునికి కోపం వస్తుంటుంది. హల్లెలూయా. పాపం చేయకూడదు అని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ఒకవేళ మన ద్వారా తప్పు జరిగిందే అనుకోండి, తప్పు జరిగినప్పుడు దేవుడు కోప్పడ్డు మనల్ని. తప్పు నువ్వు చేసావు అని చెప్పేసి పలు విధాల దేవుడు బయలుపరచడానికి, నీకు చూపించడానికి ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా మనం నిర్లక్ష్యం చేసి పట్టించుకోకుండా అదే విధంగా ఉన్నట్లయితే అప్పుడు ఆయనకు కోపం వస్తుంటుంది. హల్లెలూయా. కానీ దావీదు ఆ విధంగా చేయకుండా దావీదు ఏం చేస్తున్నాడు అంటే, దావీదు వెంటనే అక్కడికక్కడికే మోకాళ్ళొంగేసి అయ్యా ఇదిగో నేను తప్పు చేశాను అని చెప్పేసి ఆయన ఒప్పుకుంటూ ఉంటున్నాడు. పాపము యొక్క ఒప్పుదలలో దేవుని బిడ్డరా, ఈ యొక్క దావీదు అగ్రగణ్యుడు అని చెప్పేదానికి ఎలాంటి అనుమానం లేదు. ఆ పాపము ఒప్పుకునే దానికి ఎంత నలిగిపోయాడో, ఎంత విరగొట్టబడ్డాడో ఆయన. ప్రైజ్ గాడ్. అందుకనే ఆ పశ్చాత్తాపములో నుంచి వచ్చినటువంటిదే 51వ దావీదు కీర్తన అయి ఉంటున్నది.
ఇది ఎంతో మందికి ప్రియమైనటువంటి కీర్తన అయి ఉంటున్నది. ఇది ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే కీర్తన అయి ఉంటున్నది. ఎందుకు? కారణం ఏంటి? తన అనుభవంలో నుంచి అది కీర్తన పుట్టుకొచ్చినటువంటి పాటలు అయి ఉంటున్నాయి, మాటలు అయి ఉంటున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నీవు కూడా ప్రియ దేవుని బిడ్డ, పాపం విషయంలో నీ స్పందన ఎలా ఉంటుంది? దావీదైతే వెంటనే ఆయన తెలుసుకున్న వెంటనే, తెలిపిన వెంటనే నేను పాపిని అని చెప్పేసి, నేను పాపం చేశాను అని చెప్పేసి ఆయన ఒప్పుకుంటూ ఉంటున్నాడు. చాలా సందర్భాలలో దేవుని బిడ్డారా, దావీదు తన పాపాన్ని, తన బలహీనతను ఒప్పుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. ఆమేన్. ఆత్మీయ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. పరిశుద్ధతలో మనం ఎదగాలి అనుకున్నట్లయితే గిన మనం పాపం చేశామని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడే దేవుని యొక్క కృపను మనము పొందుకోగలుగుతూ ఉంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క రాత్రికాల సమయంలో వాక్యం వింటున్నా నీవు ప్రియ దేవుని బిడ్డ, ప్రైజ్ గాడ్, ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే రెండవదిగా దావీదు యొక్క హృదయం ఎలాంటిది అంటే గిన దేవుని గురించి, ఆయన రాజ్యంను గురించినటువంటి ఆలోచనలు ఎలా ఉన్నాయి. హల్లెలూయా. దేవుని బిడ్డ, నీ జీవితాన్ని నిర్దేశించేది, నీ నడవడిని నిర్దేశించేది దేవుని గురించి నా జ్ఞానము, లేకపోతే ఆయన రాజ్యమును గురించినటువంటి జ్ఞానమై ఉంటున్నది. హల్లెలూయా. ఎలా స్పందిస్తున్నావు దేవుని విషయంలో, ఆయన రాజ్యం విషయంలో నువ్వు ఎలా స్పందిస్తుంటున్నావు? ఇది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆరాధన. హల్లెలూయా. ఆమేన్. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 14 నుంచి 22 వరకు మనకు చూసినట్లయితే దావీదు మొట్టమొదటిగా రాజు అవుతున్నాడు. ఆ తొలి దినాలలోనే, ప్రైజ్ గాడ్, బహుశా నేను అనుకుంటాను ఒక వారం రోజుల్లోనే, ఆ మొదటి వారంలోనే దేవుని యొక్క మందసాన్ని యెరూషలేముకు తీసుకురావాలని ఎంతో కుతూహలంతో ఉంటున్నాడు, ఎంతో ఆశతో ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఆ మందసాన్ని యెరూషలేముకు నడిపించే నేపథ్యంలో ఆ సంతోషాన్ని పట్టకలేక, సంతోషాన్ని ఆనబట్టుకోలేక దావీదు ఏం చేస్తుంటున్నాడు? గంతులు వేసి నాట్యమాడుతూ ఉంటున్నాడు. మందసం వస్తూ ఉంటుంది, ఈయన గంతులు వేస్తూ నాట్యమాడుతూ ఉంటున్నాడు. ఈ నాట్యమాడే విషయంలో మనం ఏం చూస్తున్నాం? నేను ఒక రాజును, ఒక అధినేతను, ఒక నాయకుణ్ణి అని చెప్పేసి మరిచిపోయి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి ఆ మందసం ముందు ఈ రోజు దావీదు తన యొక్క రాజరికాన్ని ప్రక్కన పెట్టేసి, తన యొక్క తొడుక్కున్నటువంటి ఆ ఏఫోదును పక్కన పెట్టేసి, ఈరోజు రాజవస్త్రాలను ప్రక్కన పెట్టి, కిరీటాన్ని ప్రక్కన పెట్టేసి ఆ మందసం ముందు దేవుని బిడ్డలారా ఆయన నాట్యమాడుతూ ఉంటున్నాడు. తన సంతోషాన్ని ఆయన వెళ్ళబుచ్చుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఇది ఎంతో గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఉంటున్నది. ఆమేన్. నేను రాజును కదా, నా ఆధిక్యతను నేను ఎలా పోగొట్టుకుంటాను అని చెప్పేసి ఆయన చింతపడలేదు, సిగ్గుపడలేదు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం కోటు సూటు బూటేసుకుని వస్తే చప్పట్లు కొట్టేదానికి మనం ఇష్టపడము, మోకాళ్ళొంగేదానికి అసలే ఇష్టపడము, క్రింద కూర్చునేదానికి అసలే ఇష్టపడము. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి మంచి చీర కట్టుకున్నా, మంచి బట్టలు వేసుకున్నా కానీ కింద కూర్చోమంటే మనకు ఎంతో కోపం వచ్చేస్తుంటుంది. ఆమేన్. రాజు అయి ఉండి కూడా దావీదు అవన్నీ కూడా ప్రక్కన పెట్టేసి ఈరోజు అందరి ముందు ఎవరేమనుకుంటారా అని చెప్పేసి ఆలోచించకుండా దేవుని బిడ్డలారా అన్ని వదిలిపెట్టేసి నేను దేవుని ముందు నాట్యమాడుతున్నాను అని చెప్పేసి ఆ నమ్మిక కలిగిన వాడై ఆ విశ్వాసతను బట్టి నాట్యమాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. మనకైనా చూసుకున్నట్లయితే గిన ఈ విధంగా దేవుణ్ణి స్తుతించడంలో, ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించడంలో ఆయనకు సాటి అయిన వారు ఎవరు కూడా లేరు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నీవు ప్రియ దేవుని బిడ్డ, దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ స్టేటస్ పక్కన పెట్టేసేయి, నీ ఈగో పక్కన పెట్టేసేయి. ఆమేన్. నేను మంచి బట్టలు ధరించుకున్నానే, నేను మంచి ఉద్యోగం చేస్తున్నానే, నేను డాక్టరే, నేను ఇంజనీర్ని, నేను ఫలానా అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. హల్లెలూయా. ఇంత డబ్బు ఖర్చు పెట్టి నేను ఇన్ని వేల రూపాయలు పెట్టి నేను చీరలు కొన్నానే, ఇన్ని రియాలు పెట్టి నేను చీరలు కొన్నానే, అది మడిగిపోద్దేమో, చెడిపోద్దేమో అని చెప్పేసి మనం సిగ్గుపడవలసిన అక్కరలేదు. ప్రైజ్ ది లార్డ్. మైమరిచి ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం ఉంటున్నామో
నన్ను చెప్పనివ్వండి, దేవుని యొక్క దీవెనలు మనకు రాబోతూ ఉంటున్నాయి. మన హృదయం యొక్క మన మనస్తత్వం ఎలా ఉంటుందో అది బయలుపడుతుంది. ఆశీర్వాదాలు పక్కన పెట్టండి. నీ హృదయం ఎలాంటిదో దేవునికి బయలుపడుతూ ఉంటుంది. నీ హృదయం ఎలాంటిదో చుట్టూ ఉన్న వారికి కూడా బయలుపడుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యం పట్ల, దేవుని పట్ల ఇలాంటి వైఖరి నువ్వు నేను కూడా మనం కలిగి ఉండాలి. దేవుని రాజ్యం కంటే, దేవుని కంటే ఏది కూడా ఎక్కువ కాదు. నీ పేరు, నీ ప్రతిష్ట, నీ కులము, నీ మతము, నీ జాతి, నీ భాష ఏది కూడా ఎక్కువ కాదండి. దేవుణ్ణి ముందు మనము పెట్టేవారంగా ఉండాలని మనం చూస్తుంటున్నాము. రెండవదిగా మనకి ఆలోచించేసినట్లయితే దేవుని విషయంలో తనకున్నటువంటి భక్తి ఎలా వ్యక్తపరుస్తున్నాడు ఆలయము కట్టే విషయంలో ఆయన మనం చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలకి మనం చదువుకున్నట్లయితే మనకు సమయం సరిపోదు కాబట్టి నేను ఈ వాక్యాలన్నీ చదివించడం లేదు. కానీ మనకైనా 2వ వచనం చదువుకున్నట్లయితే ఇక్కడ దేవునికి వాక్యం ఏముంటుందంటే, నేను దేవదారు వృక్షములు గల ప్రైజ్ గాడ్ నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము దేడారలో నివసించుచున్నది. హల్లెలూయా. చూడండి, ఈయన ప్యాలెస్లో ఉంటున్నప్పుడు రాజయ్యాడు, ప్యాలెస్ ఉంటున్నాడు. అయితే తాను యెరూషలేముకు నాట్యంతో, ఆనందంతో, సంబరాలతో తీసుకొచ్చినటువంటి ఆ యొక్క మందసం అనేది డేరాలలో ఉంటుంది. ఒక ఆలోచన దావీదుకు తట్టింది. అయ్యో, నేను మానవుడిగా ఉండి నేను ఒక సాధారణమైన మానవుడిని ఉంటున్నాను. నేను ఇలాంటి దేవదారు మ్రానులతో కట్టబడినటువంటి ఈ యొక్క అంతఃపురములో, ప్యాలెస్లో నేను ఉంటుంటే దేవాది దేవుడు, సృష్టికర్త, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ఆయన యొక్క మందసము, ఆయన యొక్క సన్నిధి డేరాలో ఉండటం ఏంటి అని ఒక ఆలోచన వచ్చి మందిరాన్ని కట్టాలని ఆలోచించాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సత్యమై ఉంటున్నది. మనమందరం కూడా దీన్ని జీర్ణించుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మందిరము కట్టబడాలి. మందిరాన్ని గురించి ఆలోచన చేయండి. దేవుని సన్నిధిని గురించి ఆలోచన చేయండి. ఈరోజు భౌతికమైన మందిరం నువ్వు కట్టకపోవచ్చునేమో, కానీ నువ్వే మందిరముగా కట్టబడాలి. నీ హృదయం అనే ఆ గుడిలో దేవుడు వాసం చేయాలి. ఆ రోజు దావీదు భౌతికమైనటువంటి మందిరాన్ని కట్టాలని ఆశించాడు. ఈరోజు దేవుడు నిన్ను ఆత్మీయమైనటువంటి మందిరముగా కట్టాలి. ఆ మందిరంలో, ఆ గుడిలో ఆయన వాసం చేయాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. ఆ రోజు దావీదు తన గుడిని దేవునికి మందిరాన్ని కట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఈరోజు నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచన చెయ్యి. దావీదు దేవుని హృదయానుసారుడైన మనుషుడని ఎందుకు చెప్పగలుగుతుంటున్నాడు దేవుడు అంటే, దేవుని యొక్క ఆలోచనలు దావీదు యొక్క ఆలోచనలు కూడా కలిసిపోతూ ఉంటున్నాయి. అట్లాగే ఈరోజు దేవుని గురించి నువ్వు ఆలోచన చేసినట్లయితే కదా ఆయన ఆలోచనలు, నీ ఆలోచనలు కలిసిపోతూ ఉంటున్నాయి. దేవుని మందిరాన్ని గురించి నువ్వు ఏం ఆలోచన చేస్తుంటున్నావు? మందిరానికి రావటం పోవటం అంతేనా నీ యొక్క బాధ్యత? కాదు. నువ్వు వ్యక్తిగతంగా మందిరముగా కట్టబడాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భౌతికమైన మందిరాన్ని గురించి నేను మాట్లాడటం లేదు, కానీ ఈరోజు నువ్వు ఒక ఆత్మీయమైనటువంటి మందిరముగా నువ్వు కట్టబడాలి అని చెప్పేసి దాని కొరకు నువ్వు ఏం ప్రయత్నం చేస్తున్నావు, ఎంతవరకు నువ్వు కట్టబడ్డావు అని చెప్పేసి ఆలోచన చేయమని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా తర్వాత మనం చూసుకున్నట్లయితే యెహోవాను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా పాత నిబంధనలో అంటే దావీదు తప్పక దావీదుకి మించిన వారు ఎవరు లేరండి. అబ్రహాము దేవునితో సంప్రదింపులు చేసి ఉండొచ్చునేమో, ఇస్సాకు దేవునితో సంప్రదింపులు చేసి ఉండొచ్చునేమో, ఆశీర్వదించబడి ఉండొచ్చునేమో, యాకోబు దేవుని ద్వారా రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకొని ఉండొచ్చునేమో, మోషే దేవుని ముఖాముఖిగా చూసి ఉండొచ్చునేమో. అవన్నీ మంచిదే. కానీ దావీదు దేవుణ్ణి అర్థం చేసుకున్నట్లుగా ఇంకా ఏ దైవజనుడు అర్థం చేసుకోలేకపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అని అడిగినా దావీదు పెట్టిన పేర్లే ఆయన జీవితంలో ఎలా సార్థకమయ్యాయో మనం చూస్తుంటున్నాం. 18వ దావీదు కీర్తనలో నా కొండ, నా కోట, నా శైలమా, నా గానమా, నా గగనమా, నా ఆశ్రయదుర్గమా, నా బండ, నా దాగుచోటు నీవే అని చెప్పేసి ఆయన పాడుతూ ఉంటున్నాడు. ఎన్నో పేర్లు ఆయన నోట్లో నుంచి వచ్చి
ఆయన పలికినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు నువ్వేమని పిలుస్తున్నావు నీ దేవుణ్ణి? ఏం పేరు పెడుతున్నావు నీ దేవుణ్ణి? దావీదుని అడిగితే బోలెడన్ని పేర్లు చెప్తూ ఉంటున్నాడు. ఆయన నామాన్ని ఆ విధంగా ఆయన అర్థం చేసుకున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నాకు ఉన్నతమైన స్థలం అయి ఉంటున్నాడు. హల్లెలూయా. నేను చెప్పుకుంటూ పోతే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సమయం చాలదు. అన్ని పేర్లు ఆయన పెట్టి ఉంటున్నాడు. కారణం ఏంటి అంటే దావీదు దేవుణ్ణి ఆ విధంగా అర్థం చేసుకుని ఉంటున్నాడు. ఇంకొకటి మనం నిజంగా చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనంలో మనం చదువుకున్నట్లయితే దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? యుద్ధ సమయం అది. హల్లెలూయా. అది యుద్ధ సమయం అయి ఉంటున్నది. యుద్ధ సమయంలో దేవుణ్ణి ఏమని పేరు పెడుతుంటున్నాడు? సైన్యములకు అధిపతికి యెహోవా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, అట్లాగే ఈరోజు గొలియాతు ఎవరి పేరు మీద వస్తుంటున్నాడు? ఆయన కత్తి, బల్లెము, డాలు ఇవన్నీ పట్టుకొని వస్తుంటున్నాడు. కానీ దావీదుకి ఇవన్నీ అక్కర్లేదు. దేవుడే ఆయనకు డాలై ఉంటున్నాడు. దేవుడే ఆయన యొక్క బళ్ళెమై ఉంటున్నాడు. దేవుడే ఆయన యొక్క సైన్యాధిపతి ఉంటున్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడైనటువంటి సైన్యములకు అధిపతి యెహోవా అని చెప్పేసి చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. చూడండి, సౌలు రాజుగా ఎన్నో యుద్ధాలు జరిగించాడు. సౌలుతోటి ఎంతో సైన్యం ఉంటున్నారు. కానీ ఈ నామాన్ని, ఈ పేరును వాళ్ళు వాడుకోలేకపోయారు. ఎందుకంటే దానిలో ఉన్న మహత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నీవు ప్రియ దేవుని బిడ్డ, దేవుని నామాన్ని ఎలా నువ్వు వాడుకుంటున్నావు? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఏ విధంగానైతే దానిని అర్థం చేసుకుంటావో దానిని బట్టే నీ జీవితం యొక్క నిర్ధారణ అనేది జరుగుతూ ఉంటుంది. నీ జీవితము నిర్దేశించబడుతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ ఈ ఈ ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయంటే హృదయంలో జరిగే కార్యములు అయి ఉంటున్నాయి. హల్లెలూయా. భౌతికంగా ఎవరో నేర్పితే నేర్చుకునేవి కాదు, కానీ తన హృదయంలో నుంచి వచ్చినటువంటి అనుభవాలే ఆయన కీర్తన రూపంలో ఆయన వ్రాసి ఉంటున్నాడు. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క నామాన్ని గొప్ప చేస్తూ ఉంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ముందు వెళ్ళినట్లయితే దావీదు ఎంత నిష్ట కలిగిన వాడు, రోషం కలిగిన వాడు అని ఆలోచన చేసినట్లయితే తన ప్రజలు లేకపోతే దేవుని ప్రజల ముందు అన్యులు ఆనందించటం అనేది ఆయనకు అస్సలు ఇష్టం ఉండేది కాదు, ఇష్టం ఉండేది లేదు. అన్యుల మీద మనము ఘనమై ఉంటున్నాము, మనము గొప్పవారమై ఉంటున్నాము, వారిని బట్టి మనము ఆనందించాలి, కానీ మనల్ని బట్టి వారు ఆనందించకూడదు. వాళ్ళు ఎప్పుడు ఆనందిస్తున్నారు? ఎప్పుడైతే మన ఓటమి వాళ్ళు చూస్తుంటున్నారో, మనం పడిపోవటం అనేది చూస్తుంటున్నారో, మన జీవితంలో పడిపోవటం అనేది చూస్తుంటున్నారో, దేవుని బిడ్డ శత్రువు అనేవాడు ఆనందిస్తూ ఉంటున్నాడు. శత్రువులు ఆనందించకూడదు అన్నటువంటి ఒక విశ్వాసము, ఒక ప్రతిష్ట దావీదులో ఉన్నది. చూడండి, అద్భుతమైన వాక్యము 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకున్నట్లయితే ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషింపకుండునట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు ఏమని చెప్పకుండానట్లు ఈ సమాచారం మాతులో అశ్వనులో ప్రకటన చేయుడి. హల్లెలూయా. సున్నతి లేని వారు మన మీద సంతోషించకూడదు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఫిలిష్తీయుల కుమార్తెలు మన మీద సంతోషించకూడదు. అందుకని ఈ వార్త ఎక్కడ కూడా మీరు చెప్పొద్దు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఏంటి వార్త? 1వ అధ్యాయంలో మనం ఏం చదువుతున్నాం? 2 సమూయేలు 1వ అధ్యాయంలో మనం ఏం చదువుతున్నాం అంటే సౌలు యోనాతాను ఆ గిల్బోవా పర్వతం మీద యుద్ధములో ఓడిపోతూ ఉంటున్నారు, యుద్ధములో ఛేదించబడుతూ ఉంటున్నారు, యుద్ధములో వాళ్ళు చంపబడుతూ ఉంటున్నారు, వాళ్ళ తలలు తెగ నరకబడి ఉంటున్నాయి. ఈ వార్త అన్యులకు తెలియవద్దు. ఈ వార్త
ఫిలిస్తీన్లకు తెలియవద్దు, వారు సంతోషిస్తారు, ఆ వార్తను కప్పిపెట్టండి అని చెప్పేసి ఆయన ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. అంటే తన ప్రజల పట్ల, తన దేవుని పట్ల ఎంత పౌరుషం కలిగి ఉంటున్నాడో, ఎంత రోషం కలిగి ఉంటున్నాడో, ఎంత వైరాగ్యంతో ఉంటున్నాడో ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నీవు, నిన్ను బట్టి దేవుని యొక్క నామము ఎంతగా దూషించబడుతుందో ఒక్కసారి ఆలోచన చేస్తావా? నిన్ను బట్టి అన్యులు దేవుని స్తుతిస్తుంటున్నారా, దేవుని దూషిస్తూ ఉంటున్నారా? నిన్ను బట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామము ఘనపరచబడుతుంటుందా లేకపోతే దూషించబడుతూ ఉంటుందా? ఒక్కసారి ఆలోచించేయమని చెప్పేసి నేను కోరుతుంటున్నాను. దావీదు యొక్క హృదయము దీనిలో బయలుపడుతూ ఉంటుంది. దేవుని పట్ల తనకున్నటువంటి వాంఛ ఏ విధంగానైతే ఉంటుందో, ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయో ఈ యొక్క వాక్యం ద్వారా మనకు బయలుపడుతూ ఉంటున్నాయి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క భక్తి అంటే ఆషమాష కాదండి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని బట్టియే కదా దేవుని యొక్క నామము దూషించబడుతుంది అని చెప్పేసి పౌలు భక్తుడు చెప్తూ ఉంటున్నాడు. ఆమేన్. యేసయ్య కూడా తన సేవా జీవితంలో ఉంటున్నప్పుడు, అయ్యో పరిసయ్యులారా, అయ్యో శాస్త్రులారా, మీరు సున్నం కొట్టిన సమాధుల వలె ఉంటున్నారు, మీరు ఫలాని వేషధారులు మీరు అని చెప్పేసి ఎంతగానో వారిని గద్దించినట్టుగా మనం చూస్తుంటున్నాం. కారణం ఏంటి? ఆమేన్. దేవుని బిడ్డల యొక్క వేషాలు వేసుకొని ప్రైజ్ గాడ్ తన సొంత నటనలు వాళ్ళు నడుస్తూ ఉంటున్నారు. అందుకని యేసయ్యకి అది పొరపాటున కూడా ఇష్టం లేకుండా పోయింది. ఓ గ్లోరీ టు గాడ్. ఆమె ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నిన్ను బట్టి నీ చుట్టుప్రక్కల, నువ్వు పనిచేసే స్థలంలో, నువ్వు పనిచేసే ఇంట్లో, నువ్వు పనిచేసే కంపెనీలో దేవుని యొక్క నామము దూషించబడుతూ ఉంటుందా లేకపోతే హెచ్చింపబడుతూ ఉంటుందా? దేవుని యొక్క నామము కొనియాడబడుతూ ఉంటుందా? దేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. దావీదు అంటున్నాడు, సౌలు చనిపోయాడు, జోనతాను చనిపోయాడు అన్నటువంటి వార్త అష్కెలోనులో వినబడనీయద్దు. హల్లెలూయా. ఎంత నిష్ఠ కలిగి ఉంటున్నాడో ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఆ విధంగా ఉన్నట్టయితే హల్లెలూయా మన చుట్టూ ఉన్న వారిని మనం జయించగలుగుతూ ఉంటున్నాం. నువ్వు వాక్యం చెప్పాల్సిన అక్కర్లేదండి, నువ్వు ప్రసంగించాల్సిన అక్కర్లేదు, నువ్వు పాట పాడాల్సిన అక్కర్లేదు, నేను పలాని చెప్పాల్సిన అక్కర్లేదు. యేసు ప్రభువును జీవించు, యేసు ప్రభులో నువ్వు జీవించు. నువ్వు ఏ స్థలంలో అయితే ఉంటున్నావో యేసు ప్రభువును ప్రత్యక్షపరిచేదానికి, ఆయన ప్రేమను పంచుకునే దానికి నువ్వు ప్రయత్నం చేయి. ఆటోమేటిక్గా దేవుని బిడ్డలారా, వెలుగుకు ఏ విధంగానైతే పురుగులు ఆకర్షించబడుతుంటున్నాయో అట్లాగే అన్యులు నీ ప్రేమను బట్టి ఆకర్షించబడుతూ ఉంటున్నారు. ఒకసారి ఆలోచించే, ఈరోజు నువ్వు ప్రభువుకు దేవుని బిడ్డలారా ఆకర్షణీయంగా ఉంటున్నావా ఇతరులకి, లేకపోతే అయ్యో నిన్ను చూసి వాళ్ళు పారిపోయే విధంగా ఉంటున్నావా? ప్రైజ్ గాడ్. దావీదు నుంచి మనం గొప్ప పాఠాలు ఈరోజు మనం నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే, దావీదు సేవకుల విషయంలో తన హృదయం ఎలా ఉంటుంది? ఇది కూడా చాలా ప్రాముఖ్యం. మన తోటి వారితో చూడండి, అన్యుల దగ్గర ఉన్నప్పుడు, మన గురించి ఏమీ తెలియని వారి దగ్గర ఉన్నప్పుడు ఎన్నో ప్రగల్భాలు కలుపుతాం, ఎన్నో పెగ్గలు తీస్తూ ఉంటాం, ఎన్నెన్నో చెప్పుకుంటూ ఉంటాము. కానీ మన సంగతి, మన స్థితిగతులను ఎరిగిన వారి మధ్యలో ఉన్నప్పుడు హల్లెలూయా మన పరిస్థితి ఎలా ఉంటుంది? దావీదైతే తన సేవకుల విషయంలో కూడా హల్లెలూయా దేవుణ్ణి ఘనపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఒక వాక్యాన్ని చదువుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనంలో మనం కానీ చదువుకున్నట్లయితే ఆమేన్, సౌలుకి దావీదుకు పడదని మనకందరికీ తెలుసు. ఆమేన్. హల్లెలూయా. పచ్చిగడ్డి మీద అగ్ని పోసినట్టుగా ఉంటుందో వాళ్ళది. ప్రైజ్ ది లార్డ్. అయితే సౌలు ఏ విధంగా ఆలోచన చేసినా అది వేరే సంగతి, దావీదుకి అక్కర్లేదు. కానీ దావీదు ఆలోచన ఎలా ఉన్నాయి అన్నట్టుగా ఆయన ఎంత పగబట్టినా, ఎంత ప్రాణాలు తీయాలని పగబట్టి వెంబడించినప్పటికీ కూడా దావీదు మనసులో ఆయన ఒక రాజు, ఆయన అభిషేకించబడ్డాడు అన్నటువంటి ఒక గౌరవం అనేది ఉంది. ఇది దేన్ని బట్టి వస్తుంటుందంటే నీ హృదయం యొక్క స్థితిని బట్టి వస్తుంటుంది.
ఇతరులు ఆలోచన చేసినట్లు నువ్వు కూడా ఆలోచన చేసావనుకోండి, వంకర ఆలోచన చేసి దుష్టమైన ఆలోచన చేసావనుకోండి, ప్లీజ్ గాడ్, వాళ్లకు నీకు వ్యత్యాసం ఏముంటుంది? ఇప్పుడు సౌలు దావీదుని గురించి ఎప్పుడు చంపాలా, దావీదు ఉన్నన్ని రోజులు నాకు నష్టమే, నా రాజ్యానికి ఆశీర్వాదం ఏమి లేదు, శాపమే అన్నట్లుగా ఒక ద్వంద్వవిధంతో ఆయన చూస్తూ ఉంటున్నప్పుడు దావీదు మాత్రం ఆ విధంగా ఆలోచన చేయటం లేదు. కానీ దావీదు యొక్క ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? ఆయన నా రాజు అయి ఉంటున్నాడు, దేవుని చేత అభిషేకించబడి ఉంటున్నాడు, నేను ఒక సాధారణమైన పౌరుణ్ణి అయి ఉంటున్నాను, నా బాధ్యత ప్రకారంగా నేను రాజును గౌరవించాలి. హల్లెలూయా, ఆమేన్. ఈ ఆలోచన ఎలా వస్తుంది అంటే హృదయం యొక్క వైఖరిని బట్టి వస్తుంటుంది, హృదయం యొక్క పరిస్థితిని బట్టి అది కలుగుతూ ఉంటుంది. దేవుని బిడ్డ, ఈరోజు నీకు వ్యతిరేకంగా బోలెడంతమంది ఉండొచ్చునేమో, బోలెడంతమంది నీకు వ్యతిరేకంగా మాట్లాడొచ్చునేమో. హల్లెలూయా, ఆమేన్. మాటకు మాట ఇచ్చి నీ హృదయం యొక్క పరిస్థితిని బయట పెడుతున్నావే కానీ నీ ఆత్మీయతను బయట పెట్టడం లేదు, నువ్వు దేవుని మహిమపరచడం లేదు. నువ్వు ఒక్కసారి ఆలోచించేయి. నీతిమంతులు ఆ విధంగా ప్రవర్తిస్తారా? దేవుని యొక్క బిడ్డలు ఆ విధంగా ప్రవర్తిస్తారా? ఒక్కసారి మనం జాగ్రత్తగా దీనిని గమనించాలని నేను కోరుతూ ఉంటున్నాను. సగటు విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కట్టబడాలనుకున్నట్లయితే కట్టబడ్డాడు, ఎదుగుతూ ఉంటున్నాడు ఎలా తెలుస్తుంటుంది? మనకి ఏ కొలబద్ద లేదు. ఈ విధంగా ఇన్ని ఇంచులు పెరిగితే ఇంత పెరిగితే అది ఎదిగాడని చెప్పేసి నీ ప్రవర్తన ద్వారానే నీ ఎదుగుదల బయలుపడుతూ ఉంటుంది. నువ్వు ఎలా ఎదుగుతూ ఉంటున్నావో, ఎంత ఎదిగావో అని బయలుపడేదే ఎలా బయలుపడుతుందంటే నీ ప్రవర్తన ద్వారా బయలుపడుతూ ఉంటుంది. నీ ప్రవర్తన ఎప్పుడు బయలుపడుతుందంటే దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు, జీవితం యొక్క సమస్యలలో, శ్రమలలో నువ్వు పరిశీలించబడ్డప్పుడు అగ్ని కొలిమిలో కాప్పుడు నీ పరివర్తన అనేది బయట ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దావీదు విషయంలో, సౌలు విషయంలో ఆయన ఏమంటున్నాడు? మొదటి సమూయేలు 24:6 అతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. హల్లెలూయా. యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. శత్రువు దొరికిపోయాడండి. సౌలు దొరికిపోయాడు ఒకరోజు. హల్లెలూయా. ఆ చుట్టూ ఉన్న వారందరూ కూడా అంటున్నారు, రజా, నీ శత్రువును మొటుమాయం చేసేది, ఒక్క దెబ్బతోనే లేపేసేది ఇదే అనుకూలమైనటువంటి సందర్భము, సమయం ఉంటున్నది. ఒకవేళ దేవుడే దీనిని నీకు ఇచ్చాడేమో, ఆలోచన చేసుకో. ఇంకా మరలా నీ కష్టాలన్నీ దూరం అయిపోతుంటున్నాయి. ఒక్క దెబ్బతో చేసేసేయి. నువ్వు చేయకపోతావా, నాకు చెప్పు, నేను చేస్తానని చెప్పేసి ఆయన చుట్టూ ఉన్నవారు అంటున్నారు. కానీ దావీదు ఏమన్నాడో తెలిసిన? అభిషేకము పొందినవాడు, నాకు ప్రభువుగా ఉన్నవాడు, మనకు రాజుగా ఉన్నవాడు సౌలు, వదిలిపెట్టండి, దేవుడే చూసుకుంటాడు, వదిలిపెట్టండి అని చెప్పేసి అని చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప హృదయమో, ఎంత గొప్ప ఆలోచనలో ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుని బిడ్డ, ఇలాంటి హృదయము ఈరోజు నువ్వు నేను కలిగి ఉండాలని మనం కోరుతూ ఉంటున్నాము. మన బైబిల్ నుంచి నేర్చుకునే గాంధీ అహింస సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చి ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు వాళ్ళ మత గ్రంథాలలో ఏది కూడా బోధించలేదండి. హల్లెలూయా. బైబిల్ని చదివిన తర్వాతనే అహింస అనే ఆ యొక్క గొప్ప సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చి ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి గొప్ప మహాత్ముడుగా ఆయన మిగిలిపోయి ఉంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నీవు నీ సేవకుల పట్ల, నీ సహోదరుల పట్ల, తోటి విశ్వాసుల పట్ల నీ వైఖరి ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? అవి నీ హృదయాన్ని బయటపరుస్తుంటున్నాయి. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ చూడండి, ఒక మాట చదువుతాను నేను. 2 సమూయేలు గ్రంథము 2:5 సౌలు చనిపోయాడు యుద్ధంలో. ఆమేన్. దావీదైతే ఈ వార్తను చెప్పొద్దు అని చెప్పేసి అంటున్నాడు. అయితే కొంతమంది యాబేష్ గిలాదు వారు సౌలు యొక్క శవమును రాత్రికే అక్కడి నుంచి ఎత్తేసి తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. దేవుని చేత అభిషేకించబడ్డాడు కదా, ఇజ్రాయేలుకు రాజు కదా, అధినేత కదా, నాయకుడు కదా,
అని ఈ తక్కిన ఇశ్రాయేలీలు పట్టించుకోకపోతే, పైపెచ్చు అందరూ కూడా భయపడి పారిపోతే, ఈ యాబేష్ గిలాదు వారు మాత్రం ధైర్యం వహించి నడుము కట్టుకుని శత్రు యొక్క పాళెములోకి వెళ్ళేసి సౌలు కుమారుల యొక్క శవాలను తీసుకుని వచ్చేసి పాతి పెట్టారు. ఈ వార్త దావీదుకి తెలిసింది. హల్లెలూయా. ఈ నేపథ్యంలో దావీదు ఏమంటున్నాడో తెలుసునా? 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం, సౌలును పాతి పెట్టిన వారు యాబేత్ గిలాదు వారని దావీదు తెలుసుకుని యాబేత్ గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి ఈ ఏలినవాడైన సౌలును పాతిపెట్టి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము అగుపరచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. హల్లెలూయా. యాబేత్ గిలాదు వారు పాతి పెట్టారని చెప్పేసి దావీదుకి ఎంతో సంతోషమైపోయింది. హల్లెలూయా. నా శత్రువులకు ఈ విధంగా ట్రీట్మెంట్ చేస్తారా అని చెప్పేసి వాళ్ళ మీద పగపట్టలేదు కానీ, వారి మీద కోపించలేదు కానీ, ఎంతో సంతోషిస్తూ ఉంటున్నాడు. దేవుని మయపరిచినంత మాత్రమే కాదు కానీ, ప్రియ దేవుని బిడ్డలారా, యాబేష్ గిలాదు వారిని ప్రత్యుపకారము చూపించాడని చెప్పేసి వాక్యంలో మనం చదువుతూ ఉంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. సౌలు దిగజారిన స్థితిలో ఆయన చనిపోతూ ఉంటున్నాడు. దేవుని యొక్క అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని యొక్క కృపను పోగొట్టుకొని ఉంటున్నాడు, దేవుని సన్నిధిలో నుంచి పడిపోయి ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా హల్లెలూయా ఒక రాజుగా ఆయనను గౌరవించి ఆయన అంత్యక్రియలు సరిగా జరిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా. ఇది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి సంగతి ఉంటున్నది. నీ శత్రువుల పట్ల నువ్వు ఎలా చూస్తుంటున్నావు? ఈరోజు నీ సేవకుల పట్ల, తోటి విశ్వాసుల పట్ల నీ మనస్తత్వం ఎలా ఉంటుంది? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి నీ మనసును మార్చుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 4వదిగా మనం చూసినట్లయితే అతని స్నేహితుల విషయంలో కానీ మనం చూసుకున్నట్లయితే ప్రైజ్ గాడ్, స్నేహితులు కానీ సహచరులు కానీ వారి గురించి ఏముంటుంది అని ఆలోచన చేసుకున్నట్లయితే ఒక విషయము, ఒక సందర్భాన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఒకసారి యుద్ధానికి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, దావీదు తోటి కొంతమంది యుద్ధ వీరులు సైన్యము ఉంటుంది. సగం మంది సైన్యము వెళ్ళిపోయారు, సగం మంది అలసిపోయి వెళ్ళలేకపోయారు. వాళ్ళను సామానుల దగ్గర పెట్టేసి వీళ్ళందరూ వెళ్ళిపోయి యుద్ధం చేసుకుని గెలుచుకొని ఎంతో కొల్ల సొమ్మును తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఎవరైతే యుద్ధం చేసి వచ్చారో సామాన్ల దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు పంచుకోవాలంటే వాళ్ళు ఇష్టపడటం లేదు. అప్పుడు ఈ సమస్య వాళ్ళ ఇరువురి మధ్య, ఈ 2 గుంపుల మధ్య పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం జరిగింది? వీళ్ళు దావీదు దగ్గరికి వస్తూ ఉంటున్నారు. అప్పుడు దావీదు ఒక అద్భుతమైనటువంటి తీర్పు తీరుస్తూ ఉంటున్నాడు. లేదు, యుద్ధానికి వెళ్ళిన వారి పాత్ర ఎంతైతే ఉంటుందో సామాన్ల దగ్గర ఉన్న వారి పాత్ర కూడా అంతే ఉంటుంది. కాబట్టి తెచ్చిన కొల్ల సొమ్మును అందరూ సమానంగా పంచుకోవాలి అని చెప్పేసి ఒక కట్టడ నిర్ణయించాడు ఆయన, ఒక కట్టడ ఏర్పరిచాడు ఆయన. దేవునికి స్తోత్రం. పక్షపాతం లేదు, అందరినీ ఒకే విధంగా ఆయన చూస్తూ ఉంటున్నాడు. ఆత్మీయ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమైంటున్నది. హల్లెలూయా. ఇంకొక విషయం మనం చూసినట్లయితే యోనాతాను చనిపోయాడు యుద్ధంలో. ఆయన గురించిన ఆలోచన ఇంకా చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ దావీదు యోనాతానుకున్నటువంటి స్నేహబంధాన్ని బట్టి, తమకున్నటువంటి ఆ యొక్క ప్రేమను బట్టి దేవుని బిడ్డలారా, మెఫీబోషెతును వెతికి లోదేవారు నుంచి తీసుకుని వచ్చేసి అంతఃపురములో కూర్చోబెడుతూ ఉంటున్నాడు. తనతో భోజనం చేసే వారితో కూడా కూర్చోబెడుతూ ఉంటున్నాడు. మెఫీబోషెతు జీవితకాలం అంతా కూడా యెరూషలేములో నివసించడానికి యోగ్యత కల్పించాడు. అంత మాత్రమే కాదు, అంతఃపురములో దావీదు యొక్క బల్ల మీద భోజనం చేసే సదుపాయాన్ని దావీదు కల్పించాడు. ఎలాంటి అర్హత పాత్రత లేదు మెఫీబోషెతుకి. రాజ్యాన్ని కోల్పోయి ఉంటున్నాడు. కుంటివాడ అయి ఉంటున్నాడు. అసలు ప్యాలెస్కి వచ్చేదానికి అధికారం లేదానికి. అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా క్షమించేసి ఈ ఆలోచనలన్నీ కూడా ప్రక్కన పెట్టేసి మెఫీబోషెతును
తన బల్ల మీద భోజన పంక్తిలో కూర్చొని పెడుతూ ఉంటున్నాడు. తన జీవితకాలం 1-2 రోజులు కాదు, కానీ తన జీవితకాలం అంతా కూడా ఈ విధంగా జరిగిందని మనం చూస్తున్నాం. తన ఇచ్చినటువంటి ప్రేమను బట్టి, చూపినటువంటి ప్రేమను బట్టి, తన ఇచ్చిన ప్రతిజ్ఞను బట్టి, హల్లెలూయా, తన చేసిన నిబంధనను బట్టి యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతుకు ఇంత గొప్ప ట్రీట్మెంట్ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మన దైనందిన జీవితంలో ఈ సత్యాలు నేర్చుకొని దాని ప్రకారంగా మన హృదయాన్ని మలుచుకొని దాని ప్రకారంగా చేయగలిగినట్లయితే దేవుని బిడ్డ ఎంతో ఆశీర్వాదమై ఉంటున్నది. వాక్యం వింటున్న నీవు ఈ రాత్రికాల సమయంలో దీని గురించి ఎక్కువగా ధ్యానించాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. తన శత్రువుల పట్ల ఎలా ఉంటుంది తన వైఖరి? శత్రువుల గురించి ఏమనుకుంటున్నాడు? సేవకుల గురించి మనం విన్నాము, స్నేహితుల గురించి మనం విన్నాము, యాజకుల గురించి మనం విన్నాం, దేవుని యొక్క రాజ్యం గురించి మనం విన్నాం. హల్లెలూయా. అయితే తన శత్రువుల పట్ల ఎలా ఉంటుంది? ఎంతో దూరం వద్దు. తన శత్రువు ఎవరై ఉంటున్నారు? సౌలు రాజు అయి ఉంటున్నారు కదండి. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి, హల్లెలూయా, మనసులో ఎంతో బాధపడుతున్నాడు. చంపమన్నారు అందరూ కూడా. దేవుడు ఆయనకు అప్పగించాడు శత్రువుని. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే దావీదు తప్పించుకొని పారిపోతూ ఉంటుంటే సౌలు వెంటబడ్డాడు. అలసిపోయి ఒక గుహలో వాళ్ళు దాచుకున్న సమయంలో గాఢ నిద్ర దేవుడే కలుగచేసి దావీదును ఆ సన్నిధికి తీసుకుని వస్తుంటున్నాడు. దావీదు ఈట చాపి చంపితే, ప్రైజ్ గాడ్, అడిగేవాడు ఎవరు లేరు, ప్రశ్నించేవారు ఎవరు లేరు. ఆయన చేసిందే మంచిదని చెప్పేసి అందరూ కూడా చేయి కలిపేవారై ఉంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. కానీ ఆ పని చేయకుండా, అయినా కానీ ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా, ఒక ఆనవాళ్ళు ఉండాలి కదా అని చెప్పేసి పై వస్త్రపు యొక్క చెంగును కొనను ఆయన కొంచెం కత్తిరించుకొని ఆయన అక్కడి నుంచి పారిపోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. పారిపోయిన తర్వాత అంతటితో అయిపోవాలి. ఎప్పుడైతే ఇది కోసుకొని తిరిగి పారిపోతుంటున్నాడో తన మనసును నొచ్చుకుంటుంటున్నాడు. అయ్యో, అభిషేకించబడిన వాని వస్త్రం ఇది, అభిషేక తైలం పొందుకున్నటువంటి వస్త్రం ఇది, నేను ఎలా కోసానిది అని మనసులో నొచ్చుకున్నాడు అని చెప్పేసి వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటున్నాము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న మనమందరం కూడా, ప్రైజ్ గాడ్, ఈ విషయాలను జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. మన హృదయం యొక్క వైఖరిని దావీదును ముందు పెట్టుకుని పరీక్షించుకున్నట్లయితే దావీదు యొక్క కుమారుడు అయిన యేసుక్రీస్తు యొక్క సారూప్యములోకి నువ్వు నేను కూడా మనం మార్చబడగలుగుతూ ఉంటున్నాం. హల్లెలూయా. చూడండి, ఒక వాక్యం మనం చదువుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1-6 వచనాలు మనం చూసుకున్నట్లయితే, దావీదు మిక్కిలి దుఃఖపడెను. తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులు అందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడికి మనం ఆలోచన చేసినట్లయితే మనం ఏం చూస్తున్నాం? ఇక్కడ దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. శత్రువులందరూ కూడా ఎదురు తిరిగారు. దావీదు ఒక దెబ్బ కొడితే వీళ్ళందరూ కూడా మాయమైపోయి ఉండేవాళ్ళేమో, వీళ్ళందరూ కూడా ముక్కలైపోయి ఉండేవాళ్ళేమో. కానీ దావీదు కోప్పడలేదు. దావీదు తప్పేమీ లేదు. ఈ జరిగిన సంఘటనలో దావీదు యొక్క తప్పేమీ లేదు. అయినప్పటికీ కూడా ప్రైజ్ గాడ్, దావీదు పగ తీర్చుకోకుండా, వారి మీద పెత్తనం చేయకుండా, తన్ను తాను తగ్గించుకొని సమర్థించుకొని ఈరోజు ఏం చేస్తున్నాడు అంటే తనను తాను యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను అని వాక్యం సెలవిస్తుంటుంది. ఎస్, కొన్నిసార్లు మనతో ఉన్న వారే శత్రువులుగా మారిపోవచ్చునేమో, మనకు మంచి కోరుకునే వారే మనకు శత్రువులుగా మారిపోవచ్చునేమో, నీ చెడును కోరుకునేవారు మారిపోవచ్చునేమో. కానీ నువ్వు మాత్రం హృదయము జంకనీయవద్దు, భయపడవద్దు, దిగులు పడవద్దు, కృంగిపోవద్దు. దావీదు వలె దేవుని యందు ధైర్యం తెచ్చుకో దేవుని బిడ్డ. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే ఆ విధంగా మనం చేయగలుగుతుంటున్నామో నన్ను చెప్పనివ్వండి, ప్రైజ్ గాడ్, ఆకాశం ముందున్నటువంటి వాడు తొంగి చూస్తూ ఉంటున్నాడు. ఆయన ఊరుకునే కాదు. ఎంతగా మనం చూస్తున్నాము.
హల్లెలూయా. చుట్టూ ఉన్న వారందరూ రాళ్ళు రువి దావీదును ప్రైజ్ గాడ్ చంపాలనుకున్నారు. కానీ దావీదు మాత్రం దేవుని వైపు చూస్తూ ఉంటున్నాడు. ఆ రాళ్ల వైపు చూడలేదు, విసరాలి ఆలోచన మనం నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఏంటి అని అడిగినా, నీ జీవితంలో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు దేవుని బిడ్డ ఆ సందర్భాల వైపు చూడవద్దు నువ్వు, ఆ పరిస్థితుల వైపు చూడవద్దు నువ్వు, ఆ స్థితిగతుల వైపు చూడవద్దు నువ్వు, ఆకాశం వైపు నువ్వు చూడు. హల్లెలూయా. ఆకాశమందు ఆసీనుడైనటువంటి వాడు ఈరోజు నిన్ను చూచి నిన్ను గురించి ఆలోచన చేస్తున్నాడని మరవవద్దు. ఆమేన్. కొన్నిసార్లు ఒంటరిగా ఉండిపోయావేమో, అందరూ ఉన్నప్పటినీ కూడా ఎవరు లేనివారిగా నువ్వు ఉండిపోయావేమో దావీదు వలె. కానీ యెహోవాను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకున్నాడు అని వాక్యం సెలవిస్తుంటుంది. అట్లాగే నీ దైనందిన జీవితంలో కూడా ఈ యేసయ్యను బట్టి ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలని నేను ఆనబెడుతూ ఉంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, షిమ్మి అనే ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఆమేన్. సౌలు వంశస్థుడై ఉంటున్నాడు. ఆమేన్. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 5 నుంచి 14 వచనాల వరకు చదివితే అక్కడ సంఘటన మనకు కనబడుతుంటుంది. అబ్షాలోము యెరూషలేంకి వచ్చాడని అందరూ భయపడి పారిపోతున్నాడు. వాళ్ళలో దావీదు కూడా ఒకడై ఉంటున్నాడు. ఆ సమయంలో షిమి అనే వ్యక్తి సౌలు కుటుంబీకులలో ఒకడై ఉంటున్నాడు. దావీదు మీద రాళ్ళు రువి చీపో చీపో కుక్క అని చెప్పేసి ఆయనను ఎదిరిస్తూ ఉంటున్నాడు. రాళ్ళు రువి దుమ్ము వేసి ఆయనను ఎంతో నిందిస్తూ ఉంటున్నాడు. ఆ సమయంలో దావీదు కావాలంటే ప్రైజ్ గాడ్ ఒక్క ఈట విసిరితే వాడు లేకుండా పోతుంటున్నాడు. లేకపోతే ఏ సైనికుడికి చెప్పినా కానీ ఒక దెబ్బతో వాడిని లేపేస్తారు. కానీ దావీదు ఏమంటున్నాడో తెలుసునా? 12వ వచనం మనం చదువుకున్నట్లయితే, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమును బదులుగా యెహోవా నాకు మేలు చేస్తాడు అనెను. హల్లెలూయా. అవును, దేవుడు ఈ పరిస్థితులు నాకు అనుమతించాడేమో. తిట్టనివాణ్ణి, కొట్టనివాణ్ణి, పర్లేదు, ఇవన్నీ కూడా దేవుడు చూస్తుంటున్నాడు. నేను సహనంతో వీటన్నిటి కూడా సహిస్తాను, ఓర్పుతో నేను సహిస్తాను. ఎందుకనంటే నన్ను చూసే దేవుడు ఒకడు ఉన్నాడు అని చెప్పేసి అని చెప్తుంటున్నాడు. ఎస్, ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నీవు ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఎరిగినటువంటి దేవుడు ఒకడు ఉంటున్నాడు. నీ ప్రక్కలో పండుకున్న భార్యకు తెలియకపోవచ్చునేమో, నీ ప్రక్కలో ఉన్నటువంటి భర్తకు తెలియకపోవచ్చునేమో, నీతో ఉన్నటువంటి పిల్లలకు తెలియకపోవచ్చునేమో, నీ సహవాసం చేసి నీ సహోదరులకు కానీ, పాస్టర్కి కానీ, సేవకులకు కానీ, నాయకులకు కానీ తెలియకపోవచ్చునేమో. కానీ నిన్ను గురించి సమస్తమును ఎరిగినటువంటి యేసయ్య ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దావీదు ఆయన వైపు చూశాడు. దావీదు ఆయన వైపు చూసి ధైర్యం తెచ్చుకున్నాడని వాక్యం సెలవిస్తుంటుంది. వాక్యం వింటున్న నీవు ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, నీ స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడు నీ హృదయాన్ని ఈరోజు ఎలా ఉంది అని చూడాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. హృదయం యొక్క వైఖరే రేపు నీకు నిర్ణయాన్ని చేయబోతూ ఉంటుంది. దావీదు దేవుని బిడ్డరా, తన హృదయము దేవుని యొక్క హృదయానుసార మనుష్యుడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ యొక్క హృదయం ఎలాంటిదో కొన్ని విషయాలు ఈరోజు నేను మీ ముందు పెట్టి ఉంటున్నాను. జాగ్రత్తగా మరలా వాక్యాన్ని విని ప్రైజ్ గాడ్ మన హృదయాన్ని మనం పరీక్షించుకున్నట్లయితే ఎంతో ధన్యులమవుతూ ఉంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయం పోయినట్లయితే ఇలాంటి సందర్భం మరలా మన జీవితంలో రాకపోవచ్చునేమో. కనుక దేవుని సన్నిధిలో కూర్చొని ఒక్కపాటు మనము దేవుడు పరీక్షించుకున్నట్లయితే హృదయ రహస్యాలు ఎరిగినటువంటి ఆ దేవుడు ఈరోజు మనల్ని క్షమించి సరైనటువంటి పదములో నడిపించేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. దావీదు ఎందుకు అంత ఆశీర్వదించబడ్డాడు? కారణం ఏంటి? మహారాజుగా ఆయన ఆశీర్వదించబడుతూ ఉంటున్నాడు. ఈ రోజుటి వరకు కూడా ఆయన రాజ్యము కట్టబడుతూనే ఉంటుంది. హల్లెలూయా. దావీదు యొక్క రాజ్యము పడిపోతున్న దావీదు గుడారాన్ని నిలబెట్టేదానికి యేసుప్రభు మరలా ఈ లోకానికి నరవతారిగా ఆయన దిగి వచ్చాడని వాక్యం సెలవిస్తుంటుంది. ఏమంత పెద్ద చేశాడని దావీదు? ఇప్పుడు ఆయన హృదయానికి బట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మందిరం కట్టించలేదండి ఆయన. హల్లెలూయా. అయినప్పటికీ కూడా దేవుడు ఆయనను ఇంతగా గౌరవించి ఉంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మన హృదయాలను మనం పరీక్షించుకొని
మనల్ని మనం తీర్పు తీర్చుకున్నట్లయితే కన్నా రేపు తీర్పులో మనం నిలబడక ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక అందరం కూడా జాగ్రత్తగా ఈ పాఠాలను ఆలకించి మన జీవితాలను సరిదిద్దుకున్నట్లయితే కన్నా ఎంతో ఆశీర్వాదమని దేవుని పేరటి నేను ఆనబెడుతూ ఉంటున్నాను. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడు 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 అని ప్రధానులతోనూ పెద్దలతోనూ దూతలతోనూ అన్నిత్యము ఎల్లప్పుడూ కొనియాడబడుచుంటున్న మా గొప్ప దేవ, మీకు కోటాను కోట్ల వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో దావీదు యొక్క హృదయముని గురించి ధ్యానించుకునే దానికి మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు స్తోత్రములు. మా హృదయం యొక్క పరిస్థితే మా యొక్క ప్రవర్తన అని మీరు సెలవిచ్చిన దేవా, మా ప్రవర్తనను బట్టి నా తండ్రి నైనా నీకు మహిమకరంగా ఉన్నామా లేదా అని తెలుసుకుని పరీక్షించుకొని మా ప్రభా మా జీవితాలను సరిదిద్దుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుతూ ఉంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. పేరు పేరున మీరు ముట్టండి మా ప్రభా, పేరు పేరున మీరు దర్శించండి మా తండ్రి. యేసు నామములో నా తండ్రి లార్డ్ హల్లెలూయా. లార్డ్ కృప చూపించండి మా తండ్రి. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు నీ ఆత్మ ద్వారా దర్శించిన ప్రభా నేను మమ్మల్ని మేము పరీక్షించుకునే యోగ్యత ధన్యత మాకు దయచేయమని కోరుతూ ఉంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్. నీకు వందనాలనైనా. హల్లెలూయా. దేవానికి వందనాలు. దావీదు వలె మేము కూడా నిన్ను పోలి నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేసి చివరకు నీ స్వరూపంలోకి ఎదిగే భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుతూ ఉంటున్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏ అక్కర ఉన్నా, ఏ రుగ్మత ఉన్నా, ఏ బలహీనత ఉన్నా యేసు నామములో వాటిని తీర్చండి మా ప్రభా. వారిని ముట్టండి, వారిని స్వస్థపరచండి, వారిని లేవనెత్తండి. యేసు నామములో నా ప్రభా నీ వాక్యము వారి యొక్క జీవితంలో ప్రభావితమయ్యే కృపను మీరు దయచేయమని కోరుతూ ఉంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్. నీకు వందనాలు నాయన. హల్లెలూయా. ఇక రాత్రికాల సమయంలో తండ్రి మరొకసారి మమ్మల్ని మీ చేతులు పెట్టి సంప్రదించుకొనుచున్నాం. ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తూ మా కొరకు అతి త్వరలో తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సిల్వ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. నీకే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. మీరు వింటాం మాత్రమే కాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ కింద చేయకపోయినట్లయితే ఈరోజు మరలా మీరు సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి నేను కోరుతుంటున్నాను. మీ స్నేహితులకు బంధువులకు కూడా పరిచయం చేయండి. వారికి కూడా వాక్యం వినిపించి వారు కూడా ఆత్మీయ జీవితంలో కట్టబడేదానికి మీరు సహాయం చేయాలని కోరుతుంటున్నాను. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. మీ ప్రార్థన విజ్ఞాపనలు మీ అక్కర్లు ఏవైనా ఉన్నట్లయితే ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయండి. మీకు తప్పకుండా మేము సహాయం చేయబోతుంటున్నాం. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.